ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ శ్రీ. గజ్వేల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పించాలి. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి. గజ్వేల్ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల నియామకంలో ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని సామాజిక వర్గాల నాయకులు, ప్రజాసంఘాలు కోరుతున్నారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం, స్థానిక సంస్థలు ముందడుగు వేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి కోఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వడం అవసరమని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకుంటే సమానత్వం, సామాజిక న్యాయం బలపడటమే కాకుండా ఇతర మున్సిపాలిటీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ కౌన్సిల్ మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి, సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ, సిపిఐ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్లో ట్రాన్స్జెండర్స్ సుమారు 20 మంది వరకు ఇక్కడే ఓటు హక్కు కలిగి నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ కోఆప్షన్ సభ్యుల ఎంపిక కార్యక్రమంలో తప్పనిసరిగా ఒక సీటు ఈ ట్రాన్స్జెండర్స్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విషయాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే ఆర్డీఓ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మరి ఇప్పుడున్నటువంటి పాలకపక్షం ముఖ్యంగా శ్రీమతి చందన రవీందర్ గారు వాళ్ళు ఆలోచన చేసి ఈ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో తప్పనిసరిగా ఒక ట్రాన్స్జెండర్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం. దీన్ని మరి అధికారులు కనుక నిర్లక్ష్యం చేసి ఎవరు లేరు అని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మరి రేపు తప్పనిసరిగా ట్రాన్స్జెండర్స్ అందరితో మున్సిపల్ ఆఫీస్ ముందు మరి ఈ ఎంపికలో వారికి స్థానం కల్పించకపోతే తగు విధంగా మేము పార్టీ పరంగా స్పందిస్తామని చెప్పని తెలియజేస్తూ, దయచేసి అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆప్షన్ ఎంపికలో ఒక సీటు కంపల్సరీగా ట్రాన్స్జెండర్స్కు అలాట్ చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆఫీసులో ముఖ్య కౌన్సిలర్ల సమావేశం ఏర్పడుతుందని పత్రిక ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ తొలి సమావేశంలో గజ్వేల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అసంపూర్తిలో ఉన్నటువంటి రింగ్ రోడ్ ఉంది, ఇంకా బస్టాండ్ అసంపూర్తిలోనే ఉన్నాయి. ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఆర్ఎన్ఆర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి వీధి లైట్లు రాక, ఇంకా డ్రైనేజ్ లైన్లు అసంపూర్తులనే ఉన్నాయి, మోల్డ్ కూడా అసంపూర్తులనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పట్టణాన్ని అభివృద్ధి చేసి మల్లన్న సాగర్కు భూములు ఇచ్చినటువంటి భూ నిర్వాసుల త్యాగాలను గుర్తించి వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకొని, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ప్యాకేజీలు గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపల్ అయినాక మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. మున్సిపల్లో చేరినాము, కౌన్సిలర్గా గెలిపించుకున్నాము. కాబట్టి ఈ కౌన్సిలర్ అయినా కనీసం భూ నిర్వాసుల మీద, ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ కాలనీలో గెలిచినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఏకపక్షంగా పార్టీలు ఏవైనా ఎజెండాలు ఏవైనా అందరూ ఏకదాటి మీదకి వచ్చి మల్లన్న సాగర్ భూ నిర్వాసుల మీద కొట్లాడవలసిందిగా కోరుచున్నాము. అట్లే ఇప్పుడు ట్రాన్స్జెండర్లను చూసుకుంటే ఇంతకుముందు అన్న మాట్లాడినట్టు ట్రాన్స్జెండర్లను వాళ్ళను ప్రజాస్వామ్యంలో వాళ్ళను కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి. వాళ్ళను కూడా చదువులో కానీ, విద్యలో కానీ, ఉపాధిలో కానీ ఎక్కడైనా వాళ్ళని చిన్న చూపు చూడకుండా, ట్రాన్స్జెండర్లే అని చులకన చూడకుండా వాళ్ళని కూడా ఒక మనుషుల లెక్క, ఒక మానవత్వంతో వాళ్ళని కూడా ప్రజాస్వామ్యంలో గౌరవించి, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించి, చదువులలో కూడా ముందంజలో ఉంచి అన్ని రకాలుగా ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.